లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనకి వాట్సాప్ లో కొన్ని ఏపీకే స్ప్రెడ్ అవుతున్నాయి బ్యాంకింగ్ కి సంబంధించి. వాటిని ఎవరైతే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లలో ఏపీకే అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అలా చాలా మంది మనీ కూడా అయితే లాస్ అయ్యారు గైస్. సో వీటిని ఏమంటారంటే బ్యాంకింగ్ ట్రోజన్స్ అంటారు అనమాట. ఈ వీడియోలో మనం ట్రోజన్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 65. ట్రోజన్ ఇది వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ అనమాట. దీన్ని ట్రోజన్ ఆర్స్ అని కూడా అంటూ ఉంటారు గైస్. సో ఇది చూడడానికి మనకి ఒక యూస్ఫుల్ సాఫ్ట్వేర్ లాగా అండ్ అలాగే ఒక సేఫ్ ఫైల్ లాగా అయితే కనిపిస్తుంది. అంటే యూజర్ ని ట్రిక్ చేస్తారు అనమాట ఇన్స్టాల్ చేసుకునే విధంగా. సో మనం వన్స్ ఇన్స్టాల్ చేసామంటే దాని తర్వాత ఎంపడే బ్యాక్ ఎండ్ లో ట్రోజన్ అనేది రన్ అయిపోయి అటాకర్ కి కనెక్షన్ అయితే ఇస్తుంటది గైస్. అండ్ అలాగే దీనికి అండ్ అదర్ మాల్వేర్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు వైరస్ వామ్స్ అవి చూసుకున్నట్టయితే సెల్ఫ్ రిప్లికేట్ అవుతాయి అనమాట. బట్ ట్రోజన్ అనేది అలా సెల్ఫ్ రిప్లికేట్ అనేది అవ్వదు. ఇది ఒక జెన్యూన్ ఫైల్ లాగా కనిపించేసి యూజర్ డౌన్లోడ్ చేసుకునే విధంగా ట్రిక్ చేస్తుంది గైస్. అండ్ అలాగే దీనికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనకి వాట్సాప్ లో కొన్ని ఏపీకే స్ప్రెడ్ అవుతున్నాయి బ్యాంకింగ్ కి సంబంధించిన. లైక్ ఎస్బీఐ బ్యాంక్ ఏపీకే అండ్ అలాగే ఐసిఐసి బ్యాంక్ ఏపీకే అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఏపీకే. సో ఇట్లా మనకి బ్యాంకింగ్ ఏపీకేస్ అనేవి వాట్సాప్ లో స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. సో వాటిని ఎవరైతే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లలో ఏపీకే అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ అలాగే ఓపెన్ చేసి చాలా మంది బ్యాంకింగ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేశారనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అటాకర్ కి అయితే వెళ్ళిపోయినాయి. అలా చాలా మంది మనీ కూడా అయితే లాస్ అయ్యారు గైస్. సో వీటిని ఏమంటారంటే బ్యాంకింగ్ ట్రోజన్స్ అంటారు అనమాట. అంటే ట్రోజన్స్ లో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రోజన్ అనమాట. ఓకేనా. సో ఐ హోప్ మీకైతే ట్రోజన్ అంటే ఏంటి అనేది క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.